లవ్ జిహాదుల గురించి కాంగ్రెస్ పార్టీ అది ఊహాజనితం వ్యూహాత్మకం ఉంటుంది. కానీ అదీన్ రంజన్ చౌదరి ఎవరైతే ఒకప్పుడు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత క్రిందటిసారి, అదే సందర్భంలో బెంగాల్కి సంబంధించినటువంటి నేత, ఆయన కుమార్తె వాస్తవంగా ఈ లవ్ జిహాద్కి బలైపోయింది. ఏదైతే తన డ్రైవరే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ పైన తనని అవమానించి వేధించినటువంటి నేపథ్యంలో మానసికంగా హింసకు గురై ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి తన పార్టీ స్టాండు, తన పార్టీ తీసుకునే వామపక్ష స్టాండ్ నుంచి కాస్త బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ మమతా బెనర్జీ వ్యవహారంలో బీజేపీ చేసింది కరెక్టు, అసలు అట్లా చేయకపోతే అసాధ్యం అన్నటువంటి వాదన చేసుకొచ్చారు. ఇంతవరకు గత 15 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి పౌరులు బాధ్యతగా ఓటేశారు, అరాచకం నుంచి బయటకు వచ్చి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్టేట్మెంట్ ఇవ్వడం కీలకం బెంగాల్లో.